శుంభ నిశుంభ అనే రాక్షస సోదరులను అమ్మవారు ఎలా అంతం చేసిందో వివరించేదే ఈ కథ. ఏ మగాడు తనను చంపలేడనే అహంకారంతో ముల్లోకాలను వణికించిన రాక్షసులకు ఒక స్త్రీ మృత్యువులా ఎలా మారిందో మీకు తెలుసా? శుంభ నిశుంభలు అనే రాక్షస సోదరులు ఇంద్రప్రథవిని ఆక్రమించి దేవతలను హింసిస్తారు. అమ్మవారి అందాన్ని చూసి మోహించిన శుంభుడు తనను పెళ్లి చేసుకోమని దూతను పంపుతాడు. దానికి అమ్మవారు నవ్వుతూ, నన్ను యుద్ధంలో గెలిచిన వాడినే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. కోపించిన రాక్షసులు ధూమ్రాలోచనుడు, చండముండలను పంపుతారు. అమ్మవారు వారందరినీ మట్టి కరిపిస్తుంది. చివరికి నిశుంభుడు యుద్ధానికి రాగా అమ్మవారు తన ఖడ్గంతో వాడిని సంహరిస్తుంది. తన తమ్ముడి మరణాన్ని చూసి ఆగ్రహించిన శుంభుడు అమ్మవారితో నేరుగా తలపడతాడు. అమ్మవారు తన దివ్యమైన శక్తులతో శుంభుడిని గగనతలం నుండి కిందికి పడేసి త్రిశూలంతో వాడి గుండెను చీల్చి సంహరిస్తుంది. అలా అహంకారంతో స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేసిన రాక్షసులు మట్టిలో కలిసిపోయారు. స్త్రీ శక్తికి ఏదీ సాటి లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.